అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ మై ఛానల్. నేను మీ మాధవి. ఈరోజు వీడియోలో వచ్చేసి ఇప్పుడు సమ్మర్ కదండీ! మన కడుపు చల్లగా ఉండి పాత పద్ధతిలో అంబలిని ఎలా తయారు చేసుకోవాలో మీకు తెలియజేస్తాను. దానికోసం నేను రాగి పిండిని నేనే ఇంట్లో మిక్సీ పట్టుకున్నానండి రాగులను. ఇది ఏ విధంగా అన్నది కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను చూడండి. అయితే ఇలా పొడి పట్టేసుకొని ఉంచుకుంటానన్నమాట. ఇది ఒక 3 స్పూన్స్ ఒక మట్టి పాత్రలోనే నానబెట్టుకున్నానండి. ఇది ఉదయం నీళ్ళల్లో పోసేసుకొని నైట్ చేస్తున్నాను. ఉదయం పెట్టాను, నైట్ చేస్తున్నానండి. అంటే అంత తేరుకుంది చూసారా మొత్తం. ఇప్పుడు కలిపేసుకోవాలి. అడుగున పట్టేసి ఉంటుంది గదా! ఎక్కువ టైం ఉంది గదండీ! నానిన తర్వాతనే ఇలా చేసుకోవాలి. ఇప్పుడు మట్టి పాత్రలోనే చేసుకోవాలండి ఇవి. అప్పుడే మనకు మంచి సరైన విధానం, మంచి పోషక విలువలు అందుతాయన్నమాట. కాదర్వల్లి గారు చెప్తూ ఉంటారు. మట్టి పాత్రలలో అయితేనే చాలా ఆరోగ్యానికి మంచిదని. నేను ఆ విధంగానే ఫాలో అవుతున్నానండి. అయితే ఇలా ఉడకాలనమాట. మంచిగా లో ఫ్లేమ్‌లో మంచిగా ఉడికింది లేనిది గూడా అది పట్టుకున్నప్పుడు మనకు మెత్తగా అయిపోవాలి. రాగుల్లో బాగా కాల్షియం ఉంటుంది గదండీ! అలాగే ఐరన్ ఉంటది, ఫాస్ఫరస్ ఉంటది, విటమిన్ బి1, బి2లు గూడా సమృద్ధిగా ఉంటాయండి. అలాగే ఫైబర్ గూడా పుష్కలంగా ఉంటుందనమాట. మనం నిత్యం ఏదో ఒక విధంగా మనం రాగులు మన డైట్‌లో ఉండే విధంగా చూసుకోవాలండి. అంటే రాగి సంగటి కానీ, అలాగే రొట్టె రూపంలో గానీ, అలాగే మనకు ఉప్మా టైప్‌లో గానీ, ఏదైనా ఒక విధంగా దోసెలల్లో గానీ, దాన్ని మనం కలుపుతూ చేసుకుంటూ ఉండాలండి. ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత, ఇప్పుడు దాని పైన మంచిగా కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీనిపైన కాటన్ క్లాత్ అనమాట నూలుది. కాటన్ క్లాత్‌ని దానిపైన టైట్‌గా ఒక తాడుతోటి కట్టేసుకోవాలి. ఏదైనా ఇది ముందు ప్లాన్ జేసుకోవాలండి. ఖచ్చితంగా మనము ముందయితేనే ఇది కరెక్ట్ ఫెర్మెంటేషన్ అయితదనమాట. ఇలా కట్టేసుకొని నైట్ ఉంచేసుకున్నామనుకోండి, నైట్ మొత్తం ఓవర్ నైట్ ఇలానే ఉంచేసేయాలి. ఇప్పుడు కుండ గదండీ! మట్టి పాత్ర వల్ల మంచిగా గాలి అందులో చొరబడి మంచి ఫెర్మెంటేషన్ అయితదనమాట. మళ్ళీ మరుసటి రోజు ఉదయం జూడండి చక్కగా అయిపోతదండి. ఎనకట మనకు అమ్మమ్మల కాలంలో వాళ్ళన్నీ మట్టి పాత్రలలో ఉంచేసుకొని అలానే తినేవాళ్ళు. అందుకనే ఆరోగ్యంగా ఉన్నారండి. ఇప్పుడు చూడండి జీలకర్ర పొడి వేసుకున్నాను. అలాగే శొంఠి పొడి, అలాగే సాల్టు. అయితే మీకిష్టమైతే లెమన్ గానీ అవి ఏవైనా యూజ్ చేసుకోవచ్చండి. వేడి పదార్థాలు మాత్రం ఇందులో యాడ్ చేయకూడదు. ఇప్పుడు పల్చటి మజ్జిగ అందులో కలిపేసుకోవచ్చండి. మనకు ఎంత లూజ్ కావాలంటే దాని ప్రకారం మనం పోసేసుకొని ఆనియన్, క్యారెట్ గానీ, కొత్తిమీర ఏది అందుబాటులో ఉంటే అది కలిపేసుకొని జావ తాగామనుకోండి, కడుపు చల్లగా ఎండాకాలం ఎలాంటి వడదెబ్బ తగలదండి. ఎలాంటి ఏ డ్రింక్స్ గూడా దీని మీదకి అంబలి మీదకి రాదండి. ఇది ప్రాచీనంలో చేసిన విధానం అనమాట. ఈ ప్రకారంగా చేశామనుకోండి ఇది డయాబెటిస్ వారైనా, లావు తగ్గాలనుకునే వారైనా, ఎవ్వరైనా నిరభ్యంతరంగా ఎన్ని సార్లైనా తాగొచ్చండి. చాలా హెల్తీ డ్రింక్ అండి ఇది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్‌లో తెలియజేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.